పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలలో కొంచెం ఆవేశపూరితమైన పదాలను కొన్నిటిని తీసుకొని వాటిపైన విమర్శించడం అనేది అంత మంచి పద్ధతి కాదు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడిని, సభలో లేని వారిని, వారి ఇంటి ఆడవాళ్ళని సహా ఏ విధంగా విమర్శించారో, ఏ విధంగా వారి మీద మీరు మాట్లాడారో మీ నాయకులకు తెలుసు, మీ అందరికీ తెలుసు. అటువంటి పార్టీ నుంచి మీరు అందరికీ సర్టిఫికేట్ ఇలా ఉంటే సంస్కారం అంటే మా నాయకుడి దగ్గర నేర్చుకోవాలని మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారంటే మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నారు. ఏ విధంగా ఇస్తున్నారని రాచమల్లి గారు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో ముగింపులో ఒక మాట అన్నారండి. ఆ మాట ఏంటంటే, ఇంకొకసారి అంటే రాజమండ్రికి వచ్చేస్తా అంటూ, ఎట్లంటే ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా. ఎందుకంటే జనరేషన్ అంతా ఇప్పుడు జెన్జీ జనరేషన్కి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆలోచన విధానంగా వెళ్తున్నారు. అటువంటి పదంలో మనం ముందుకు సాగుతుంటే మీరు ఇంకా మీదైన శైలిలో వ్యంగ్యంగా, ఏ విధంగా అంటే అదేదో అంటారు కదా, మాట్లాడడం అనేది చాలా తేలిక. ఎందుకంటే నోట్లో ఏముంది ఏదైనా మాట్లాడతాం. ఇప్పుడు నేను కూడా అంటా మీది ఒత్తి ఆరిపి అని, దానికి ఏమర్థం? కానీ మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఒక ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించే విధంగా మీ ఊరికి వస్తా, మీ రాజమండ్రికి వస్తా, ఈ విధమైన మాటలను మాట్లాడమే కాకుండా కడప జిల్లాలో పుట్టాం, కడప జిల్లాలో రోషం ఉంది మాకు అని రెచ్చగొట్టే, ప్రాంతాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రాంతాల మధ్య ఇప్పుడే నుంచే ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటా పోతే రేపటి రోజున మనం ఎక్కడికి వెళ్ళినా కడప జిల్లా వాసులు అంటే చిన్న చూపులాగా ఉండింది ఇంతకు ముందు రోజులలో. అటువంటిది కాలక్రమేణా జనరేషన్ మారే కొద్దీ మనం చేస్తున్న పనులకు వాటికంటే గుర్తింపు వస్తూ అందరిలో ఒక విధంగా మనం ఒక కడప అంటే కొంచెం సంస్కారంగా బాగుంటుంది వాళ్ళు అనే మాట దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళా మీరు ఫ్యాక్షనిజానికి తీసుకెళ్లే దిశలో మీరు మాట్లాడుతున్నారనిపిస్తుంది. అది ఏ విధంగా మంచిది కాదు. దయచేసి యువతకు, ప్రొద్దుటూరు యువతకు ఈ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చేసేటువంటి వ్యాఖ్యలకు ఫ్యాక్షనిజాన్ని మరింతగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయే తప్ప మన ప్రొద్దుటూరుని కానీ యువతను ఏ విధంగా ప్రోత్సహించాలని కానీ ఆ దిశగా వెళ్ళడం లేదు. దయచేసి యువకులంతా ఆలోచన చేయాల్సిందిగా మరీ కోరుచున్నాను. ఆయన వ్యాఖ్యలు ఏంటంటే, రాజమండ్రి దాకా వస్తా, నేను తర్వాత అక్కడే ఉంటా, అంత దాకా ఎందుకు లేదు సార్. కడపలో ఉన్నాము, ప్రొద్దుటూరులో ఉన్నాము, జమ్మలమడుగులో ఉన్నాము, మైదుకూరులో ఉన్నాము, ఈడ కూడా ఉన్నాం కదా జన సైనికులము. వాళ్ళ దాకా కూడా రావాలి కదా. రాజమండ్రి దాకా పోవాలంటే ఎందుకు మళ్ళా? రాచమల్లి గారు మొన్న మాట్లాడిన జగన్కు ధైర్యం ఏంటో ఢిల్లీని అడుగు, సోనియమ్మని అడుగు, కరకట్టను అడుగు అంటూ పెద్ద డైలాగులు చెప్పినారు. కానీ జగన్ గారి అసలు ధైర్యం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా అంటే, కేసులకు భయపడి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడంటారు ఢిల్లీని వణికిస్తాము, ఢిల్లీని అది చేస్తాము. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే, ఢిల్లీకి దిగగానే, ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో అడుగు పెడతానే ఆటోమేటిక్గా ఆ పౌరుషాలు అవన్నీ వెళ్ళిపోయి వాళ్లకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, వారు గత ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఆ ఢిల్లీ పెద్దలను ఏ విధంగా వేడుకుంటారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది మనం చూసాం కూడా గత ప్రభుత్వంలో. అందుకోసమని మీరు జగన్మోహన్ రెడ్డి ధైర్యము ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు కాబట్టే మీకు 11 సీట్లకే పరిమితం చేశారు సార్. ఇది అందరికీ తెలుసు. మీరేం మళ్ళా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లే ఆ దమ్ము ధైర్యం గురించి. ప్రొద్దుటూరు ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారో ఇప్పటికీ నాకు తెలిసి అర్థం కావడంలే. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మీరు పంతం నానాజీ గారిని ఒక మాట అన్నారు, ఏంటంటే ముసలి మొప్పున ఏదో నువ్వు ఎమ్మెల్యే అయ్యావయ్యా ఒక్కసారి అని. మీరేదో ఆడికి ఏదో 5 సార్లు
4 సార్లు 5 సార్లు ఏదో మన పెద్ద ఆయన వరదరాజు రెడ్డి మాదిరి మీరు ఏదో అయినట్టు, మీరు కూడా అయింది 2 సార్లే సార్. 2 సార్లలో 2014లో ఏదో చేస్తారులేని జగన్ గారి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు మిమ్మల్ని చేపించారు. తర్వాత 2019లో నాకు అధికారం, మనకు పైన అధికారం రాలేదు, అధికారం వస్తే నేనెన్నో చేస్తాను అని చెప్పి ప్రొద్దుటూరు ప్రజలందరినీ మోసగించి మళ్ళా ఒకసారి అధికారంలోకి వచ్చారు. మీరుగా ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం అనేది, ఎన్నిక అవ్వడం అనేది కళ. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు ప్రొద్దుటూరు ప్రజలు నమ్మే ఆలోచనలో మాత్రం లేరు. ఎందుకంటే 2024 ఎలక్షన్లో ప్రొద్దుటూరులో మన పచ్చ జెండా వస్తే మీరు రాజకీయాల నుంచి రాజకీయ సన్యాసం చేసుకుంటా అన్నారు. అది ఎటువంటిది ఒకసారి చూపిస్తే, చేశారా, చేయబోతున్నారా, లేదంటే చేస్తారా, చేయలేరా? ఇటువంటి మాటలు మాట్లాడమే కాకుండా ఆఖరిలో మీ స్పీచ్లన్నీ 2014 నుంచి 24, 23 వరకు కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి కొన్ని వీడియోస్. బట్ ఎప్పుడైతే 2023 నుంచి 24లో మీరు రిలీజ్ చేసే ఏ ప్రెస్ కూడా ఒక్కటి కూడా అర్థవంతంగా, లేదంటే యువకులు ఆలోచింపజేసే విధంగా మాత్రం లేదు. ఆక్రోషంగా, లేదంటే అహంకార ధోరణితో నేను వస్తే నేను ప్రొద్దుటూరునంతా అల్లకల్లం చేస్తా, ఉండండి 2029 వరకు నేను 2029లో చూపిస్తా నా తడాకానే ఆక్రోషంగా, అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు సార్. అంత అహంకారం ఉంటే ప్రొద్దుటూరు ప్రజలకు అన్నీ తెలుసు, ఏం చేయాలనో అదే చేస్తారు. దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరీ కోరుచున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఈసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన 4 పెళ్లిళ్ళని నెంబర్ చేయి చూపిస్తున్నాడు. 4 పెళ్లిళ్ళు, 4వ పిల్లం ఎవరో నాకు అర్థం కావడం. ఆల్రెడీ మీకు క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ చేసి చెప్పాడు, అయ్యా ఇది పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ ద్వారా కంప్లీట్ గా చెప్పేశారు. మరి 4వ పిల్ల మేనేజ్ వచ్చిందో నాకు అర్థం కావడం. ఈయనకి ఇప్పుడు ఏమైనా అర్థమైందేమో, 4 ఫిగర్ ఇటు చూపిస్తున్నాడు ఇట్లా. దయచేసి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు కానీ అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే ప్రొద్దుటూరు ప్రజలంతా చూస్తున్నారు.